ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ప్రెసిడెంట్ ఎంపీ ఇద్దరు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే పట్టుబడ్డవారు మాజీ ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, ఎవరైనా సరే చట్ట ప్రకారమే ముందుకెళ్తామంటున్నారు ఎస్పీ గిరిధర్. కాసేపట్లో వారిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామన్నారు ఈగల్ ఎస్పీ గిరిధర్. వాళ్ళు ఒక దగ్గర చైర్స్ వేసుకొని డ్రింక్స్ తర్వాత తీసుకుంటున్నట్టుగా మనకు ఆ సీన్ చూస్తే అర్థమైంది. మనం ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని రౌండ్స్ సౌండ్ వినబడ్డది. మన ఇన్స్పెక్టర్లకు టీం వాళ్ళకు ఇది టపాసులా లేకపోతే ఇదా అనేది ఒక 1-2 సెకండ్స్లో క్లారిటీ వచ్చింది. అరే ఇది ఫైరింగ్ జరిగినట్టుందని మన వాళ్ళు పరిగెత్తడం జరిగి చూస్తే ఎవరైతే నిమిత్ శర్మ అనేటని అతని దగ్గర వెపన్ దొరికింది. ఫస్ట్ అతని కస్టడీలో తీసుకొని వెపన్ సీజ్ చేసుకొని తర్వాత అందరినీ పక్కన పెట్టేసి టెస్టులు చేయడం జరిగింది. ఇది ఒక్కసారిగా అందరూ జమ చేయలేదు, ఒక్కొక్కరు రావడం, యాడ్ ఆన్ అవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈగిల్ ఫోర్స్ని ఏర్పాటు చేయడము, వాటికి అనుగుణంగా మా ఆఫీసర్స్ అని ఇవ్వడము, ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నది. ఎక్విప్మెంట్ ఇవ్వడం, ప్రతి దగ్గర కూడా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. చాలా నిఘా వ్యవస్థ నడుస్తూ ఉంటుంది మాకు. కాబట్టి ఇతను ఎంపీయా లేకపోతే ఎమ్మెల్యేనా లేకపోతే ఆర్డినరీ పర్సనా ఆఫీసరా అనేది ఈగిల్ ఫోర్స్కి అవసరం లేదు. అతను డ్రగ్ అబ్యూజరా లేదా అంతవరకే చూస్తాం మేము. అయితే అసలు పార్టీ ఎందుకు జరిగింది, ఎవరు నిర్వహించారు, దాని ఉద్దేశం ఏంటి, దీనిపైన విచారణ జరుగుతోందన్నారు ఎస్పీ. మరి ఇంకా మనం వర్కౌట్ చేయాలి. ఎవరైనా సమాచారం ఇచ్చారా, ఇతర సోర్సెస్ అన్నీ అనాలిసిస్ చేసి సమాచారం ఎవరైనా ఇచ్చారా లేదా, లేక కావాలని ఫన్ కోసం చేశారా లేదా ఎట్లా చేశారనేది మనం ఇంకా లేదు. వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్కి వెళ్ళాము అంటే మనం ఫర్దర్గా జ్యుడిషియల్ ప్రొసీజర్ ఫాలో అవుతాం.